ఈ బోధనలు చెప్పడానికి పోయేటువంటి క్రమంలో అతను ఒక రోజు ఒక ఇంట్లో భోజనం చేయడం ఆయన రూల్. అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎవరో ఒకరి ఇంట్లోకి వెళ్ళడం భోజనం చేయడం అనేది ఆయన యొక్క రూల్. ఆ క్రమంలో ఇతను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు భోజనానికి. ఒకళ్ళు పిలిచారు, వాళ్ళు భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్ళినప్పుడు ఈయన ఏం పెడితే అది తింటాడు, మాటలు అనేవి ఉండవండి, మాట్లాడటం ఉండదు. ఈ గురువు గారు ఏం మాట్లాడుతూ ఏం పెడితే అది తింటాడు. గురువు గారికి ఆమె భోజనాన్ని పిలిచామని పెట్టిందంటే ఫస్ట్ రోజు పిలిచింది ఒక ఆమె కాకరకాయ కూర వేసి పెట్టిందండి. ఫస్ట్ కాకరకాయ కూర వేసిందండి. కాకరకాయ కూర వేసేసరికి ఇది నాకు ఇష్టం లేదు యాక్చువల్ కాకరకాయ కూర, కానీ స్పీడ్గా తింటే ఇంకొక కూర వేస్తుందేమో, ఇంకొక కర్రీ వేస్తుందేమో అన్న ఉద్దేశంతో స్పీడ్గా తినేసింది. తినేసరికి ఆమె అనుకుంది కాకరకాయ కూర గురువు గారికి బాగా ఇష్టమేమో, తొందర తినేసిందని మళ్ళీ వేసింది. మళ్ళీ వేసరికి మళ్ళీ తినేసిందండి. మళ్ళీ అట్లేమని ఉద్దేశం. అట్లా 3 సార్లు 4 సార్లు మొత్తం కాకరకాయ కూరతో తిన్నాడు. అయిపోయింది, కాకరకాయ కూరతో భోజనం అయిపోయింది. ఇంటికి మళ్ళీ బోధన చేయడానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి కూడా భోజనానికి వెళ్ళాలి కదా, ఆ పక్కింటి ఆమె పిలిచింది. ఈసారి ఈ ఇంత ముందు భోజనానికి వెళ్ళినటువంటి ఇంటి పక్క ఆమె పిలిచింది మళ్ళీ గురువు గారిని భోజనానికి. ఆమె భోజనాలు ఉండేటప్పుడు ఈ పక్కింటి ఆమెను అడిగింది, వండి ఫస్ట్ రోజు పెట్టినామని అడిగింది. గురువు గారికి ఏ కూర ఇష్టం, ఏ కూర బాగా తిన్నాడు అని అడిగింది. ఏ కూర బాగా తిన్నాడు అంటే కాకరకాయ కూర అంటే మామూలుగా ఇష్టం లేదు గురువు గారికి, మొత్తం వేసిన వెంటనే తినేస్తాడు, కాకరకాయ కూర ఉండని చెప్పింది. ఆ తీరిగా నెల రోజులు ఒక 1 మంత్ ఆ ఊర్లో కాకరకాయ కూరతో తినాల్సి వచ్చిందండి గురువు గారు. మొత్తం కాకరకాయ కూరతో తిన్నాడు గురువు గారు, నెల రోజులు తిన్నాడు. తర్వాత ఆశ్రమానికి వెళ్ళిపోయింది. ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత ఆశ్రమంలో భోజనాలు చేశారు, శిష్యులు చేస్తారు అక్కడ భోజనాలు, శిష్యులు చేశారు. చేసిన తర్వాత టేబుల్ పెట్టారు. టేబుల్ పెట్టిన తర్వాత ఒక్కొక్క ప్లేట్ తీసి చూస్తున్నాడు గురువుగారు. గురువుగారు ఏంది వెతుకుతున్నారంటే కాకరకాయ కూర లేదా అని అన్నాడు. అంటే అప్పటిదాకా ఇష్టంగా లేనటువంటి కాకరకాయ కూర ఇష్టంగా మారిపోయింది. అప్పటిదాకా ఇష్టం లేదు. మనం కూడా ఎంట్రన్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇష్టంగా లేనటువంటి అంశం అనేది ఇష్టంగా మారిపోద్ది కొన్ని రోజులు చేయడం వల్ల. కాబట్టి మనకు ఆ ఇంట్రెస్ట్ లేనటువంటి అంశాన్ని ఇంట్రెస్ట్గా మార్చుకోవాలంటే దాన్ని పదే పదే చేయాలి. అట్లా చేస్తే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఓరియంటేషన్లో అంటే ఇప్పటి నుండి మనం ఏం కావాలనుకుంటున్నాం ముందే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకోకుండా మనం సక్సెస్ కాలేదు. మనం ఏమవుదాం అనుకుంటాం, ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అవుదాం అనుకుంటాం, లేదా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవుదాం అనుకుంటాం, లేదా గ్రూప్ 2 ఆఫీసర్ అవుదాం అనుకుంటాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి టార్గెట్ కానిస్టేబుల్ అవుదాం అనుకుంటాం, ఎస్ఐ అవుదాం అనుకుంటాం. ఏమి టార్గెట్ అయితే పెట్టుకున్నామో ముందే టార్గెట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మాత్రమే సక్సెస్ అవుతామండి, లేకపోతే సక్సెస్ కావడానికి అవకాశం ఉండదు. సక్సెస్ కావాలంటే ముందు ఆ ఎంట్రన్స్ సంబంధించినటువంటి సిలబస్ ఏముందో తెలిసి ఉండాలి. ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టిన దగ్గర కానీ, లేకపోతే మోడల్ ఎగ్జామ్స్ పెట్టిన దగ్గర కానీ రాస్తా ఉండాలి. ఇందా చెప్పా కదా, ఇష్టం లేనటువంటిది ఇష్టంగా మారిపోద్దని. మనకి రానటువంటి అంశం కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఒకప్పుడు కొంచెం ఎంట్రన్స్లు కొంచెం ఈజీగా ఉండేదేమో, ఇప్పుడు డెప్త్ పెంచిందండి. ఒక చిన్న టాపిక్ చదివితేనో కొంచెం సబ్జెక్ట్ చదివితేనో వచ్చేటువంటి పరిస్థితి లేదు. పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ మొత్తాన్ని లైన్ టు లైన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు జనగణమన టోటల్గా వచ్చు, టోటల్గా జనగణమన వచ్చు. మనని సడన్గా క్వశ్చన్ అడిగింది అనుకోండి, జనగణమనలో ఉన్న జేఏలు ఎన్ని? మీకు జనగణమన టోటల్గా వచ్చు కదా, జనగణమనలో ఉన్న జేఏలు ఎన్ని? కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగింది ఒకసారి, జనగణమనలో ఉన్న జేఏలు ఎన్ని? పర్ఫెక్ట్ జనగణమన పర్ఫెక్టే కదా. అది తేడా. అంటే అకాడమిక్ ఇయర్కి ఎంట్రన్స్ ఉన్నటువంటి తేడా అది మనం తెలుసుకోవాలి. ఓకేనండి. జనగణమనలో ఉన్నటువంటి జేఏలు ఎన్ని అని క్వశ్చన్ అడిగింది. టోటల్గా తెలుసు కదా మనకి జనగణమన. జనగణమన ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. వందే మాతరం ఎవరు రాశారు? బంకించంద్ర చటర్జీ రాశారు. ఓకే. అట్లనే అంటే జనగణమనలో ఉన్న జేఏలు ఎన్ని అనేసరికి మనకి డౌట్ వచ్చిందా రాలేదు? డౌట్ వచ్చింది కదా అండి. అంటే జనగణమనలో ఎన్ని జేఏలు ఉంటాయి? 6 ఉంటాయి. ఎన్ని జేఏలు ఉంటాయి? 6 ఉంటాయి. అంటే మనకు పర్ఫెక్ట్గా తెలిసినప్పటికీ కానీ అక్కడ వెళ్ళేసరికి ఆ క్వశ్చన్ అడిగేసరికి వచ్చేసరికి